నాయుడు మరోసారి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తూ దేశానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ మనీని విదేశాల నుంచి వెనక్కి తెస్తామని హామీ ఇచ్చిన ప్రధాని బ్యాంకులను దోచిన వారికి, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచిన వారికి అభయమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ బాబు ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ట్వీట్కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రావు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే 2 రోజుల క్రితం కర్నూలు వచ్చారు. అక్కడ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు మరి కాసేపట్లో రాజమండ్రి పర్యటనకు వస్తున్నారు. మొన్ననే కర్నూలు బహిరంగ సభలో ప్రధాని వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి 7 పేజీల బహిరంగ లేఖను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు 7 పేజీల లేఖను కూడా రాశారు. ఈసారి మరి కాసేపట్లో రాష్ట్రానికి వస్తున్నటువంటి మోడీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మోడీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధానంగా గతంలో తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని చెప్పి తిరుపతి వెంకన్న సాక్షిగా మీరు ఇచ్చినటువంటి మాటలు ఏమయ్యాయి అని చెప్పి ట్విట్టర్ వేదికగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. పైగా అమరావతిని రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇక్కడికి వచ్చి మట్టి నీరు ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోయినటువంటి వారికి రాష్ట్రం గురించి మాట్లాడడానికి సిగ్గేయడం లేదని చెప్పి తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ మీద సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడినటువంటి పరిస్థితి. అలాగే నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కి తెస్తామని చెప్పి గతంలో హామీలు ఇచ్చారు. అటువంటి వ్యక్తులే ఇప్పుడు ఆర్థిక నేరస్తులతోటి అంతగాగుతున్నారు. బ్యాంకులు దోచినటువంటి వారికి అందరికీ కూడా సహకరిస్తూ 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని అపహరించిన వారికి కూడా అభయమిస్తున్నారు అంటూ ఇండైరెక్ట్ గా జగన్ కు మోడీ సహకరిస్తున్నటువంటి విధానం మీద కూడా ముఖ్యమంత్రి ట్విట్టర్ లో తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూలిస్తూ దేశానికి ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి మీ యొక్క దుర్మార్గపు పాలనకు త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తీర నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలకు మీకు ఘోర ఓటమి తప్పదు అని చెప్పారు. ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మొన్న కర్నూలు వచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పటికే మండిపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఈ రోజు ప్రధాని రాష్ట్రానికి వస్తూ ఉండడము, ఆంధ్రప్రదేశ్ గురించి అది చేశానని మాట్లాడుతూ ఉండడం మీద కూడా ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని డెవలప్ చేయకుండా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాట వెనక్కి తీసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మాట్లాడడానికి సిగ్గేయడం లేదా అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ట్విట్టర్ వేదిక జగమెత్తారు. రవి రావు, గతంలో మనం చూసుకుంటే కనుక వైజాగ్ సభ అవ్వచ్చు, లేకపోతే రీసెంట్గా జరిగిన సభల్లో మోదీ చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. టీడీపీ ఒకటే ఆరోపిస్తోంది, పరోక్షంగా వైసీపీకి ఇక్కడ ఏపీలో సపోర్ట్ చేయడానికే మోదీ ఇక్కడ పర్యటిస్తున్నారు, ఇక్కడ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే మోడీ పరోక్షంగా జగన్ సహకరిస్తున్నారు, మోడీయే కాదు కేసీఆర్ కూడా పరోక్షంగా జగన్ సహకరిస్తున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో కూడా చంద్రబాబు విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అయితే ప్రధాని మోడీ రాష్ట్రానికి పరోక్షంగా జగన్ కు సహకరిస్తున్నారు అన్న దాన్ని మాత్రం అటు వైసీపీ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే మనం కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే మోడీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మోడీ వచ్చి పరోక్షంగా జగన్ తరపున ఏమన్నా పరోక్షంగా ప్రచారం చేసినప్పటికీ అది జగన్ కి మైనస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది బీజేపీ తరపునే కనీసం రాష్ట్రానికి మేము ఏం చేసామని చెప్పుకోవడానికి వస్తున్నప్పటికీ కూడా మోడీ ప్రసంగాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కి చేసినటువంటి మోసం ఏంటనేది ప్రజలకు కూడా తెలుస్తుందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి. మరి అలాంటిది ఈ రోజు రాజమండ్రి సభలో మోడీ మరోసారి ఎలాంటి విమర్శలు చేస్తారు, దాని మీద తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కాసేపులో క్లారిటీ